శక్తి అంతా దారపోసి. అలాగే మరి కాలక్షేపం ఏదైనా ఉండాలి కదా తినడానికి, చేత కజ్జికాయలు ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చి పంపించింది. పంపిస్తే ఆ కజ్జికాయలు ఉండ్రాళ్ళు అన్ని పట్టుకుని గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నాడు. అలాగా ఆ మంత్రదండం పట్టుకుని. ఈ లోపు ఏం జరిగింది, అమ్మవారేమో లోపల అభ్యంగన స్నానం చేస్తూ ఉంది. ఈ లోపు శివుడు ముల్లోకాలు తిరిగేసి ఆ ప్రమద గణారుద్రులతోటి ఏకాదశి రుద్రులతోటి అందరితోటి కలిపి కంగారుగా కైలాసానికి వచ్చేసాడు. కైలాసానికి వచ్చేసరికి అక్కడ వెంటనే ఈ గణపతి చక్కగా కూర్చుని బాలు కూర్చుని ఉంటే సింహద్వారం మీద కూర్చుని ఉంటే ఆ ఈశ్వరుడు లోపలికి వచ్చేస్తున్నాడు. గణపతి ఆడుతూ ఉంటే ఆగమయ్య ఆగు, ఎవరు నువ్వు అన్నాడు ఈ బాలుడు. నువ్వెవడవరా అన్నాడు శివుడు. నువ్వెవడం అంటావేమిటయ్యా, నువ్వెవడమో నాకు చెప్పి లోపలికి వెళ్ళు అన్నట్టు. అసలు నువ్వెవడో చెప్పరా అన్నట్టు. నేను పార్వతి అమ్మవారి యొక్క కొడుకునే అన్నట్టు. ఓహో బాలు చాలా బాగుంది, నీళ్ళు లేకుండా అమ్మవారికి కొడుకు ఎలా పుట్టాడు అంచేత భలే మాట్లాడుతున్నావులే, నువ్వు చిన్నపిల్లల్లో ఉన్నావు, తప్పుకో, ఈ ఇల్లు నాది అన్నట్టు. ఈ ఇల్లు నీదైనా నాకు అనవసరం, ఎవరిదైనా నాకు అనవసరం, లోపలికి వెళ్ళి అమ్మకి చెప్పి వస్తాను, అమ్మ రమ్మంటే లోపలికి రా, లేకపోతే నువ్వు లోపలికి రావడానికి వీలేదు, కూర్చో అన్నట్టు. ఓ చాలా బాగుందిరా, లోపల అమ్మ ఒప్పుకోవడం ఏమిటి, నువ్వు పంపించడం ఏమిటి, నువ్వెవడమే చిన్నపిల్లల్లో ఉన్నావు, చాలా ముద్దుగా మాట్లాడుతున్నావు, సరే కానీ పక్కకు తప్పుకో అన్నట్టు. సమస్య లేదు, పక్కకు తప్పుకునే ఇదే లేదు, అలా ఆడవలసిందే, నువ్వు అమ్మ వచ్చేదాకా కూడా నువ్వు బయటికి లోపలికి వెళ్ళడానికి వీలేదు అన్నట్టు. సరే చూశాడు ఈశ్వరుడు, ఎంత చెప్పినా వింటలేదు, కంగారు వచ్చేస్తోంది, కోపం వచ్చేస్తోంది. బాలుని చూస్తేనేమో చాలా బుద్ధిగా ఉన్నాడు, కొట్టాలనిపించట్లేదు, తిట్టాలనిపించట్లేదు. చూశాడు ఇంకా ఊర్పు సహనం తగ్గిపోయింది. సరే ఈ లోపు బాలుడు లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి అమ్మా ఎవరో శివుడు అంత శివుడుట లోపలికి వస్తారంటున్నాడు, ఏం చేయమంటావు, కంగారు పడకు, నేను వచ్చేదాకా లోపలికి పంపించకు అని చెప్పేసి కాస్త పాలు ఇచ్చి పంపించింది. పాలు తాగేసి మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడైతే అమ్మవారు చెప్పిందో ఇంకా బలంగా నించున్నాడు. సరే లోపలికి వెళ్ళాలని వీళ్ళు అమ్మ స్నానం చేస్తోంది. సరే ఇంక వింటున్నాడు, చూస్తున్నాడు శివుడు, ఇంకా కోపం వచ్చేస్తోంది. సరే ఇంక తట్టుకోలేక ఏం చేశాడంటే, ఒరే వీడు జబ్బ పట్టుకుని పక్కకి లాగేయండిరా అని చెప్పేసి పక్కనుండి హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో స్టార్ట్. ఫ్రెండ్స్ వినాయక చవితికి ముందు రోజు ఫ్రెండ్స్ నేను మార్నింగ్ మా పాపని స్కూల్లో డ్రాప్ చేసి ఇక గల్లీ వెతుక్కుంటూ చూసిన ఏంటంటే ఎక్కడెక్కడ ఏ చెట్టు ఉందనే ఏ పత్రి ఉందనేది. అంటే వినాయక చవితి రోజు అదే విఘ్నేశ్వరునికి 21 పత్రిలు పెడతారు కదా, వాటి నేమ్స్ అనేటివి నేను ఫోన్లో చూసి ఒక పేపర్ పైన రాసుకొని మరి అన్నీ గ్యాదర్ చేసిన. గల్లీ వెతికిన. నేనైతే అసలు ఎప్పుడు వెళ్ళలేని చోటుకి అంటే గల్లీల గుట్ట వెళ్ళిన ఫస్ట్ టైము. ఆల్మోస్ట్ అన్నీ దొరికినాయి. ఏంటంటే 2019 వరకు దొరికినాయి, ఇంకో 6-7 అట్లా దొరకలేవు. ఆల్మోస్ట్ అన్నీ దొరికినాయి. ఆల్మోస్ట్ అన్నీ గల్లీ తిరిగి పువ్వులు, రకరకాల పువ్వులు అండ్ అన్ని ఆకులు అన్నీ సేకరించగలిగిన. లాస్ట్కు జిల్లెడాకు మాత్రం అసలు దొరకలేదు ఫ్రెండ్స్. ఎంత కష్టంతో దొరికింది. ఆఖరికి ఒక దగ్గర కనిపించి అమ్మయ్య దొరికిందని సంతోషపడ్డా. జిల్లెడు పువ్వులు కూడా చాలా ఇష్టం కదా వినాయకునికి. జిల్లెడు పువ్వులు కూడా చాలా కోసుకొచ్చిన, దొరికిందా చాయిస్ అని. ఇక ఫ్రూట్స్ కూడా కొన్ని కొనుక్కొచ్చిన, కొన్ని ఏమో చెట్లకు తెంపుకొని వచ్చిన. ఇక అన్నీ ఒక చాటలు వేసుకొని చూసుకుంటున్నాను ఎన్ని దొరికినాయి అనేటి, ఎన్ని ఆకులు దొరికినాయి అనేటి. ఫస్ట్ మామిడాకు దొరికింది. శుభప్రదంగా మామిడాకు ఫస్ట్ తెంపుకొని, తర్వాత గరిక కూడా చాలా ఇష్టం కదా వినాయకునికి. తర్వాత అది ఏమంటారు, రాగి ఆకు అంటారా, ఆకు ఫ్రెండ్స్. తర్వాత జిల్లెడాకులు కూడా బాగా దొరికినాయి. తర్వాత ఏనుగు చెవుల ఆకు అంటారు కదా దాన్ని. తర్వాత ఉమ్మెతాకు, రేగు పండు ఆకు, తర్వాత విష్ణుకాంత ఆకు, దానిమ్మ ఆకు, మాచిపత్రి ఆకు, వాకుడాకు, తులసాకు, ఉమ్మతాకు. ఆల్మోస్ట్ అన్నీ దొరికినాయి అని అనుకుంటున్నా. ఎన్నైనా కౌంట్ చేశారా మీరు కామెంట్ చేయండి. జాజి పత్రి ఆకు కూడా తీసుకుని అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నా. ముందు రోజు నాకైతే 11:30 ఆ టైం వచ్చింది. అన్నీ రెడీ చేసుకునేసరికి అదే పాలవెల్లి కట్టడానికి ముందే ఫ్రూట్స్ అన్నిటికీ దారం కట్టి పెట్టుకున్నా రెడీగా. సో రేపు లేట్ అవ్వకుండా డైరెక్ట్ మా దగ్గర ఒక టెంపుల్ ఉంది, మండపము. ఏదైనా పూజ చేసుకోవాలన్నప్పుడు ఆ మండపం పెట్టి మేము పూజ చేసుకుంటాం. నేనైతే సపరేట్ పాలవెల్లి ఏం కొనుక్కోలేదు. ఇట్లా దారాలు కట్టి దానికి అటాచ్ చేయొచ్చు ఆ మండపానికి అనేది. ఇక అన్నీ రెడీ చేసుకున్న. జిల్లేడు పూల దండ కూడా, గరిక కూడా చాలా ఇష్టం కదా ఆ వినాయకునికి. అందుకే గరికతోటి కూడా పాలవెల్లికి ఇలా కట్టవచ్చు అన్నట్టు ఇక అన్నీ సిద్ధం చేసుకున్నా. వినాయక చవితి రోజు మార్నింగ్ చూసిపోతే వర్షం అస్సలు తగ్గట్లేదు. ఆ వర్షంలో వినాయకుని తీసుకొచ్చినాము, పూజ స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ డే మాకు
ఈవినింగ్ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. 3 ఆ టైం అయింది మేము పూజ స్టార్ట్ చేసేసరికి. ఫస్ట్ అయితే రెగ్యులర్గా టెంపుల్ ఉంటుంది కదా, రెగ్యులర్గా పూజ చేసే దాంట్లో ఫస్ట్ దీపం వెలిగించాలన్నారు. నేను యూట్యూబ్లో చూసే ఫాలో అయినా అన్నీ. ఇక ఫస్ట్ అయితే రెగ్యులర్గా చేసే పూజ టెంపుల్లో దీపం వెలిగించి ఇక వినాయకుని దగ్గరకు వచ్చి అన్నీ రెడీ చేసి అన్నీ సిద్ధం చేసుకొని మేమైతే ఫోన్లో చూసి పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము ఫస్ట్ టైం పెట్టుకోవడం వినాయకుడిని అనేది ఏంటి ఎలా ప్రాసెస్ అనేది మాకు ఏం తెలియదు. ఫోన్లో టైప్ చేసిన వినాయక చతుర్థి పూర్తి పూజ విధానం అంటే ఇక అందులో చూపిస్తే మేము దాన్ని చూసి ఫాలో అయినాము. చాలా మంచిగా జరిగింది పూజ వచ్చేసి. మా ఆయన నేను పిల్లలందరం కూడా పార్టిసిపేట్ చేసి మంచిగా పూజ అనేది జరుపుకున్నాము. సో మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. కానీ చాలా కొంచెం కన్ఫ్యూజ్ అయిన పూజ విధానం అనేది కొంచెం, అంటే ఫస్ట్ టైం కదా అటు ఇటుగా కొంచెం తడబడిన. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నేను చాలా మంచిగా జరుపుకున్నా పూజ వచ్చేసి. మా పిల్లలు కూడా మంచిగా పూజలో పాల్గొన్నారు. జిడ్డు చేస్తారు అనుకున్నా, అసలు చేసుకొనిరో పూజ అనుకున్నా. మంచిగా ఇక ఎట్లాగలా మంచిగా అయితే జరిగింది పూజ వచ్చేసి. నాకు ఒక చిన్న డౌట్ ఫ్రెండ్స్, అఖండ దీపం అనేది ఎంతమంది పెట్టుకున్నారో కామెంట్ చేయండి. నేను తెలియక పెట్టిన అఖండ దీపం అనేది, కానీ ఒక చిన్న తెలివి తక్కువ పని వల్ల అది ఆరిపోయింది. అది చెప్పుకోకూడదు, సిగ్గుపోతుంది. సో నేను అదేం చెప్తలేదు. రీజన్ వచ్చేసి అఖండ దీపం అనేది ఆరిపోయింది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెలిగించిన, అది మళ్ళీ నైట్ వరకు ఉండి మళ్ళీ ఆరిపోయింది. ఇక అది అఖండ దీపం లెక్కలోకి రాదని అన్నారు. నేను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నా. ఇక దీపం అయితే వెలిగించిన కానీ ఇక అది అఖండ దీపం కిందికి అయితే రాదంట, దీపారాధన కిందికి వస్తుందంట. సో అఖండ దీపం అనేది నా చిన్న సలహా ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో, ఇరుకిరుక ఉన్న వాళ్ళ ఇంట్లో అఖండ దీపం పెట్టుకోవడం అనేది చాలా మంచిది. సో నార్మల్గా మనం రెగ్యులర్గా దీపారాధన చేసినట్టే దీపాలు వెలిగించుకుంటే మంచిది. అఖండ దీపం అనేది చిన్నపిల్లలు మన కిరికిరికి ఉన్న దగ్గర అంటే ఇబ్బంది అవుతుంది, అసలు ఉండదు దీపం అనేది. దానికి ఒక సపరేట్ రూము, సపరేట్గా అన్నీ ఉంటేనే అది మంచిగా వెలుగుతూ ఉంటుంది అఖండ దీపం అనేది. సో పెట్టుకోకుండా ఏం కాదు. సో అలా సెంటిమెంట్స్ అనేది ఏం పెట్టుకోకండి. నేనైతే చాలా భయపడిన, ఏమైనా చెడు జరుగుతుందో ఏమో అని ఒకరిని అడిగి తెలుసుకున్నాను. ఏం జరగదు, అది జస్ట్ నార్మల్ దీపారాధన కిందికి వచ్చేస్తుంది. నెక్స్ట్ టైము పెట్టుకోకుండా నడుస్తుంది. పిల్లలు ఉన్నారు కదా, సపరేట్ రూమ్ ఏదైనా మంచిగా ఉంటే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అన్నీ ఒకే దగ్గర కాబట్టి పెట్టుకోకుండా నడుస్తుంది అని చెప్పిండ్రు. సో ఇక అది ఫ్రెండ్స్, మీకు వినాయక చతుర్థి రోజు అదే విఘ్నేశ్వరుడి శాప కథ ఉంటుంది కదా, అదే చంద్రుడిని చూడకూడదు అనేది, దాన్ని మీకు వివరం అనేది తెలుసు, పూర్తి వివరణ అనేది నేను చెప్తా ఫ్రెండ్స్. నేను చెప్తా దాని స్టోరీ వచ్చేసి, శ్రీ గణేశుడు చంద్రుడు శాపం కదా. ఒకరోజు వినాయకుడు గణేశుడు ఎన్నో మంది భక్తులు ఇచ్చిన ప్రసాదం నైవేద్యం అన్నీ తిన్నాడు ఫ్రెండ్స్. అతని పొట్ట బాగా తిండి తినడంతో ఎంతో గుండ్రంగా మారింది. అంటే వినాయక చతుర్థి రోజు మనం గణేశుడిని పూజిస్తాం కదా, ఆ రోజు అనేది వినాయకుడు ఎంతో మంది భక్తులు ప్రసాదాలు అనేటివి పెడతారు కదా చాలామంది, అవన్నీ తిని పొట్ట బాగా పెరిగిందంట ఫ్రెండ్స్. అంటే ముందే వినాయకునికి భోజన ప్రియుడు కదా, సో తినడంతో పొట్ట అనేది బాగా ఎక్కువ గుండ్రంగా మారిపోయిందంట. అతిగా తిన్న గణేశుడు తన మూషిక వాహనంపై కూర్చొని ఇంటికి వెళ్తున్నాడు. మూషిక అంటే ఎలుక ఫ్రెండ్స్, అందరికీ తెలిసే అనుకుంటున్నాను. అప్పటి రాత్రి పౌర్ణమి కావడంతో చంద్రుడు అల్లకల్లోలంగా ప్రకాశించిపోతూ ఆకాశంలో వెలుగుతున్నాడు. అప్పుడే చంద్రుడు గణేశుడిని చూసి నవ్వాడు. ఎందుకు నవ్వాడు అంటే, చంద్రుడు గణేశుడిని చూసి ఇలా అనుకున్నాడు, ఇంత పెద్ద పొట్ట చిన్న మూషికపై ఎలా అలా ఎక్కుతున్నావు, ఇది ఎంత హాస్యంగా ఉంది అని గర్వంతో నవ్వాడంట చంద్రుడు. చంద్రుని నవ్వు గమనించిన పార్వతీదేవి కోపంతో అలా అన్నది, ఓ చంద్రుడా, నీవు గర్వంతో నా కుమారుడిని అవమానించావు, అందుకే నేను నిన్ను శపిస్తున్నాను. ఇకపై నిన్ను చూసిన వారికి అపశకునం కలుగుతుంది. అంటే ఆ రోజటి నుంచి పార్వతీదేవి శాపం పెట్టిందంట, నిన్ను ఎవరైతే చూస్తారో శాపగ్రస్తులు అవుతారో వాళ్ళకి చెడు జరుగుతుంది అనేది పార్వతీదేవి అట్లా శాపం పెడుతుందంట చంద్రునికి. సో అదేంటంటే ఇక చంద్రుడు భయపడి
శాప ఫలితం అంటే శాపానికి విరుగుడు ఏందనేది చంద్రుడు మళ్ళీ భయపడి పార్వతీదేవికి అడుగుతాడంట. ఈ శాపం వల్ల చంద్రుడు చాలా భయపడ్డాడు. వెంటనే పార్వతీమాత పాదాలకు నమస్కరిస్తూ క్షమాపణ కోరాడు. పార్వతీమాత దయతో ఇలా అన్నది, సరే నా శాపాన్ని పూర్తిగా తొలగించను, కానీ వినాయక చవితి రోజు నిన్ను చూసిన వారు అపశకునానికి గురవుతారు. ఇది వారికి చిన్న శిక్షగా ఉంటుంది. అప్పటి నుండి వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు అనే నమ్మకం వచ్చింది. ఈ నమ్మకాన్ని చంద్రదర్శన నిషేధం అంటారు. అంటే మనం వినాయక చవితి రోజు మనం పూజ జరుపుకుంటాం కదా, అదే వినాయక చవితి వ్రతకల్పము. ఆ పూజ చేసుకొని ఆ అక్షంతలు మన నెత్తిపైన వేసుకుంటే చంద్రుడిని చూసినా మనకి ఎలాంటి శాపము ఎలాంటి అపనిందలు పడయ అని అంటారు. సో ఆ పండుగ రోజు మనము అక్షంతలు అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే వినాయక చతుర్థి రోజు మనం వినాయకుని వ్రతం చేసుకొని అదే వ్రతకల్పం బుక్ ఉంటుంది కదా, అందులో పూజ విధానం అనేది మొత్తం ఉంటుంది. యూట్యూబ్లో కూడా చాలామంది పెడుతున్నారు పూజారులు. సో మనం వినాయకుని వ్రత పూజ చేసుకొని వినాయకుని వ్రతకథ విని, అంటే చేతిలో అక్షంతలు పట్టుకొని వ్రతకథ వినాలి. కథ అంతా అయిపోయాక అక్షంతలు తలపైన వేసుకుంటే ఆ రోజు మనం చంద్రుని చూసినా చూడకపోయినా మన పైన ఎటువంటి అపనిందలు శాపాలు జరగవని అంటూ ఉంటారు. అదే పురాణాల్లో కూడా రాసి ఉంది. ఇది ఫ్రెండ్స్ వినాయకుని ఈ గణేశుడు చంద్రుడు శాపం కథ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సో అందరూ తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి. వినాయక చతుర్థి రోజు పూజ అనేది మనం పూజ చేసుకోలేని వాళ్ళు గల్లీలో ఇప్పుడు ఎట్లయినా మండపాలలో పెద్ద పెద్ద గణేషులను పెడుతూనే ఉన్నారు. అక్కడ పూజ జరిగే టయానికైనా మనం వెళ్ళి కూర్చొని కథ మొత్తం విని అక్షంతలు తలపైన వేసుకుంటే సో అదే ఫలితం అనేది మనకు వస్తుంది. సో ఎటువంటి నిందలు అపనిందలు అనేది పడకుండా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మంచిగా జరుపుకున్నాం మేమైతే. పూజ వచ్చేసి మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసిండ్రు. సో మీ ఇంట్లో కూడా పూజ బాగా జరుపుకున్నారా? నమస్కారం చేసుకోండి వినాయకుడిని చూసుకుంటూ. అదే విధంగా ఇప్పుడు అక్షంతలు పట్టుకోండి. ఓం నమస్తగతే నమస్తగ సత్పదయే నమస్తకేనాం పురోగణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదస్తభామి గోపాయ. ఇప్పుడు మనసులో ఇష్టదైవాన్ని కులదేవత అదే విధంగా ప్రధానంగా విఘ్నేశ్వర మహాస్వాముల వారిని మనస్ఫూర్తిగా మనసులోనే ఇప్పుడు మనసులో ఇష్టదైవాన్ని కులదేవత అదే విధంగా ప్రధానంగా విఘ్నేశ్వర మహాస్వాముల వారిని మనస్ఫూర్తిగా దొబ్బుతుంది పూజలో ఉంటుంది. ఓం శివ శివ ఉత్తిష్టంతు భూత పిశాచాః సర్వే తే భూమిభారకాః ఏషామయోగేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయామము చెయ్యండి. ముక్కు పట్టుకో. ఇలా వాసన పీల్చి వాసన వదిలేసేయాలి. ఓం బూమ్ బూమ్ ఓం భువః ఓం సువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ముక్కు పట్టుకో. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. చెయ్యి శుద్ధి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నటువంటి గంట ఉంటుంది కదా, ఖచ్చితంగా గంట కొట్టండి. ఆగమార్గలికు దేవానాం గమనార్థం సురక్షతాం ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభే వృత్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం శ్రీ గణపతి దేవత సంపూర్ణ కృప కటాక్ష సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వ్యవహార అధిక లాభ సిద్ధ్యర్థం మమ స్వగృహే అఖండ లక్ష్మి దినదిన
అభివృద్ధి వినాయక చవితి సందర్భేన మహాగణపతి సంకల్పమైంది కాబట్టి కలశ పూజ ఉంటుంది. కలశ పూజ పెట్టుకోలేము. ఒక పువ్వుతోని స్థల శుద్ధ్యర్థం ఎల్లని మనము బయటికేరి తెచ్చినటువంటి ద్రవ్య శుద్ధ్యర్థం అంతా ఇట్లా ద్రవ్య పైన వేయండి. ఆ తర్వాత మనము శుద్ధి కావాలి కాబట్టి ఆత్మ శుద్ధ్యర్థం ఆత్మ శుద్ధ్యర్థం పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం శుద్ధి చేసిన తర్వాత ఆ కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. పసుపు కుంకుమ కుంకుమ కూర్చో. వచ్చాడక్క వీడొచ్చు కూర్చో అలా చెప్పు గంగే చ యమునే చ గోదావరి నర్మదా సింధు కావేరి జలేవి సన్నిధి కురు. ఇప్పుడు గణపతికి స్వామి వారికి నీళ్లు ప్రోక్షణ ముందుగా అక్షంతలు పట్టుకోండమ్మా. అక్షంత అందరూ కూడా ముందుగా అక్షంతలు పట్టుకోండి, తర్వాత చెప్తారు. అక్షంతలు పట్టుకున్న కొంచెం తర్వాత స్వామివారు ఆహ్వానం అయ్యారు. ఇప్పుడు పెద్ద వినాయకుడు ఉంటాడు కదమ్మా, అక్కడ కూడా 5 సార్లు వేయండి. 5 సార్లు వేయి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మహాగణపతి మావాహయామి. ఓం మహాగణపతి మావాహయామి. ఓం మహాగణపతి మావాహయామి. ఓం భూర్భువస్సువః మహాగణ గణపతే నమః. నమః. స్థాపయామి పూజయామి. ఇప్పుడు పసుపు వినాయకుడి మీద గణపతి పైన పెద్ద వినాయకుడి పైన మనము అక్షంతలు వేస్తాం. తర్వాత ఏం చేయాలి? స్వామి వారికి విగ్రహం ఉంటుంది కదమ్మా, అందరూ కూడా అభిషేకము చేయాలి. ఓకేనా? అందరు కూడా మీ దగ్గర ఒక గిన్నె తీసుకురా. అభిషేకం చేయాలంటే ఇప్పుడు నీళ్ళు కావాలి. నీళ్ళు పోస్తారు, మొత్తం నీళ్ళు పోసేస్తే మరి అట్లా పోస్తారు. నాకు అనలేడా గిన్నె తెచ్చుకుందని? సరే. విగ్రహము ఉన్నట్లయితే విగ్రహానికి అభిషేకము చేయండి. లేదంటే నా దగ్గర విగ్రహము లేదు అని అంటే ₹1 బిల్ల తీసుకొని అభిషేకము చేయండి. అభిషేకం చేయండి. అభిషేకం చేయి. ముందుగా నీళ్లతో చేయండి. వాటర్ మనం ఆచమనానికి వాడినటువంటి నీళ్లు వాడకూడదు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఎందుకు అని అంటే ఆచమనానికి వాడినటువంటి నీళ్లు మనం త్రాగుతాం, అది ఎంగిలవుతుంది. వినాయకుడికి వాడకూడదు అనేది తెలుసుకోండి. ఇప్పుడు కలశం వాడడానికి వాడదు కదా, పసుపు కుంకుమ అక్షంతలు మనము వినాయకుడికి వాడవచ్చు. వాడాలి. అభిషేకము చేయండి. మీద బస్ శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నాన ఇలా చక్కగా స్వామి వారికి అభిషేకము చేసిన తర్వాత స్వామి వారికి పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, నేనైతే ప్రసాదాలు వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసము, అరటి పండ్లు,
ఇంకా కొన్ని రకాలు పెట్టిన లడ్డు కూడా పెట్టిన. మోతీచూరు లడ్డు అంటారు కదా, మోతీచూరు లడ్డు, ఆ లడ్డు పేరు అంత గుర్తొస్తలేదు. సో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తుండ్రు వినాయకుని పాటలు పెట్టుకొని ధూమ్ధామ్గా. ఫ్రెండ్స్, వినాయక చతుర్థి రోజు నేను అనుకోకుండా బోను అది ముందు రోజు పెట్టేసి ఉన్నది, అందులో ఎలుక పడింది ఫ్రెండ్స్. ఇక ఒక సెంటిమెంట్ తోటి వినాయక చతుర్థి రోజు ఎలుక అనేది వినాయకుని మూషిక కదా, వాహనం కదా, ఇక చంపకూడదు అన్నట్టు దాన్ని అట్లనే తీసుకొని బయట వదిలేసిన ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ డే పూజ వచ్చేసింది. నేను ఫోన్లో చూసే చేసిన, రెగ్యులర్గా పూజ వచ్చేసి నాకు రాదు పూజలు ఇవన్నీ అనేటివి, అన్నీ మ్యారేజ్ తర్వాతనే నేర్చుకున్నాను నేనైతే అన్నీ. ఎడమ చేయిలో ఉంచుకొని కుడి చేయితోని ఇలా మూసేయండి. అందరూ కూడా మమ అనండి. ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రేత్యర్థం ఓం శివ శివ శంభోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతకంఠే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యదేశే శ్రీశైలమహాక్షేత్రే శ్రీశైలమహాక్షేత్రస్య వాయవ్య దిగ్భాగే తెలంగాణ రాష్ట్రే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానీన శాలీవాహన శకే ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ చాంద్రమానీన. ఇప్పుడు మనము పంచాంగానికి నమస్కారం చేసుకోవాలి. తిథి వార నక్షత్ర యోగ కరణాలని మనము పంచాంగము అని అంటాం. కాబట్టి ఒక్కసారి పంచాంగాన్ని, ఈ రోజు ఉన్నటువంటి పంచాంగాన్ని మనము నమస్కారం చేసుకోవాలి, మనసులో స్మరణ చేసుకోవాలి. ఇప్పుడు అస్యాః యజమానస్య గోత్రోద్భవస్య. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పిన విధంగా మీ గోత్రనామాలు ఉంటాయి కదా, మీ గోత్రనామాలు ముందుగా మనసులో స్మరణ చేసుకోవాలి. అంటే ముందుగా గోత్రం, తర్వాత కుటుంబం పేర్లు, అంటే పెద్దవాళ్ల నుండి చిన్నవాళ్ల దాకా ప్రతి ఒక్కరి పేరు కూడా మనసులోనే స్మరణ చేసుకోండి. సకల గోత్రోద్భవస్య సకల నామధేయస్య సబాంధవస్య సపరివారస్య చ. అలా మీరు మనసులో గోత్రనామాలు స్మరణ చేసుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు చెప్పాలి. ఒక్కసారి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారాణాం క్షేమ స్థేమ ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభే వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి దేవత సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం
सिद्ध्यर्थं मम उद्योग व्यापार व्यवहार अधिक लाभ सिद्ध्यर्थं मम स्वगृहे अखंड लक्ष्मी दिन अभिवृद्ध्यर्थं भगवद्भक्ति प्राप्त्यर्थं विनायक चविति संदर्भेन महागणपति पूजांच अहं करिष्ये। ओम संभवितकल्पोक्त प्रकारेण यावच्छक्ति ध्यानावाहनादि यथाशक्ति షోడశోపచార పూర్వక సంకల్పం కరోమి। ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలను నీళ్లతోని కిందికి వదిలేసేయాలి। అర్థమైందమ్మా? నీళ్లతోని కిందికి వదిలేసేయాలి ప్రతి ఒక్కరు। తర్వాత ఇప్పుడు సంకల్పం అయ్యింది కాబట్టి కలశ పూజ ఉంటుంది। కలశంలో ఒక పువ్వు వేసుకోండి। ఇలాగా పువ్వు వేసుకున్న తర్వాత కింద మనము కూర్చున్నటువంటి స్థలానికి శుద్ధి చేయాలి। ఇలా ఒక పువ్వుతో ఫ్రెండ్స్ మా టిల్లుగాడు అయితే సెకండ్ డే కొంచెం జిజ్జు చేసిండు, నాకు పూజ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అయింది। సో నాకైతే 5 days అసలు మార్నింగ్ టిఫినే ఉండదు, అసలు ఒక పూట ఫాస్టింగ్ అయిపోయింది। వినాయకుడిని పెట్టుకున్న అన్ని రోజులు అది గొప్ప భాగ్యంగా నేను భావిస్తాను। సో నాకు ఆల్మోస్ట్ పూజ ఇంటి పనులు అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి నాకు 12:30 1 అవుతుంది। సో ఎట్లయినా పూజ కంప్లీట్ అయినాక నేను ఏమైనా చేయాలన్నట్టు ఇక నేను పూజ కంప్లీట్ అయినాకనే ప్రసాదాలు తిన్నాకనే టిఫిన్ చేసిన ఫ్రెండ్స్। ఇలా మీకు కూడా జరిగిందా? మళ్ళీ మీకు ఇంకొకటి చెప్పాలి ఫ్రెండ్స్, వినాయక చతుర్థి రోజు పూజ చేసుకోలేని వాళ్ళు నెక్స్ట్ డే మనము నవరాత్రులు 9 రోజులు ఉంటాయి కదా, 9 రోజులలో ఎప్పుడు ఆ పూజ చేసుకున్నా ఆ ఫలితం అనేది మనకు ఉంటుందంట। సో నేను అన్నీ మీకు తెలుసుకొని కొన్ని చెప్తున్నాను, నాకు తెలిసినవి తెలుసుకున్నవి। మళ్ళీ గుంజీలు కూడా తీయాలి ఫ్రెండ్స్, 3 గుంజీలు తీయండి। అంటే వినాయకునికి గుంజీలు తీయడం రాదంట, అంటే పొట్ట పెద్దగా ఉంటుంది కదా వినాయకునిది। సో అది వినాయకునికి రానిది మనకు వస్తే చాలా మంచిదంట, మంచి ఫలితం ఉంటుందంట। గుంజీలు ఇట్లా లెంపకాయలు వేసుకోవాలి। లేడీస్ అయితే గుంజీలు తీయకూడదు అంటారు, అది ఏంటో రీజన్ అనేది చెప్పండి। నేను యూట్యూబ్లోనే చూసిన, అది చాలా విన్నాను కూడా। ఓం వైమాతురాయ నమః, ఓం దిపముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సంజ్ఞాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం రంభజఠరాయ నమః, ఓం హస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మధోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం గణేశాయ ఓం ప్రమథాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాగ్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం గణేశాయ ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః। ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్తిజాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం అగ్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం గణేశాయ ఓం సర్వజ్ఞే నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్తే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వశక్తిప్రదాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుञ्जरासुरभञ्जनाय नमः, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ప్రతిమతే నమః, ఓం గామినే నమః, ఓం కవిత్వప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః, ఓం
जिष्णवे नमः ओम विष्णुप्रियाय नमः ओम सत्यजीविताय नमः ओम जितमन्मथाय नमः ओम ऐश्वर्यकारणाय नमः ओम ध्यायसे नमः ओम यक्षकिन्नरसेविताय नमः ओम गंगासुताय नमः ओम गणाधीशाय नमः ओम दन्तेरनिनदाय नमः ओम वटवे नमः ओम अभीष्टवरदाय नमः ओम ज्योतिषे नमः ओम भक्तनिधये नमः ओम भावगम्याय नमः ओम मंगलप्रदाय नमः ओम अव्यक्ताय नमः ओम अप्राकृत पराक्रमाय नमः ओम सत्यधर्मिणे नमः ओम सुखप्रदाय नमः ओम सरसाङ्कुनिधये नमः ओम महेशाय नमः ओम दिव्यांगाय नमः ओम मणिविक्षिणिमेखलाय नमः ओम समस्त देवतामूर्तये नमः ओम सततोस्थिताय नमः ओम विघातकारिणे नमः ओम विश्वद्रुहे नमः ओम विश्वरक्षाकृते नमः ఓం గణేశాయ ओम कल्याणगुरवे नमः ओम उन्मत्तवेशाय नमः ओम अपराजिताय नमः ओम समस्त जगदाधाराय नमः ओम सर्वैश्वर्य प्रदाय नमः ओम अक्रान्तचिदचित्प्रभवे नमः ओम विघ्नेश्वराय नमः ओम श्री वरसिद्धिविनायकाय नमः नानाविध परिमళపత్రపుష్పాణి బిల్వదళాన్ని సమర్పయామి ఇప్పుడు స్వామి వారికి 108 నామాలతో మనం అష్టోత్తర పూజ చేద్దాం. కాబట్టి మనస్ఫూర్తిగా స్వామి వారిని మనం నమస్కారం చేసుకోండి. తర్వాత స్వామి వారికి ఒక 5 అగరబత్తులు వెలిగించండి. మీ దగ్గర సాంబ్రాణి ధూపం ఇలాంటివి ఏమైనా సరే ఉన్నట్లయితే పెట్టవచ్చు. మా దగ్గర అగరబత్తులు ఉన్నాయి కాబట్టి అగరబత్తులు పెట్టండి. ఒక 5 అగరబత్తులు వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః వనస్పతిరసోపేతో గంధాఢ్యో धूपोत्तमा आग्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् श्री महागणाधिपतये नमः दिव्यधूपमाग्रापयामि गंట కొట్టుకుంటూ స్వామి వారికి ధూపం అలా స్వామి వారికి అగరబత్తిలో సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి ఒక కొబ్బరికాయ కొట్టాలమ్మా. అందరూ కూడా ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ కొట్టండి. ఓం అథ అందరూ కూడా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టారు కదమ్మా. ఇప్పుడు ముగ్గు వేయాలి. ఓకేనా? అందరూ కూడా ఇక్కడ ముగ్గు వేసుకోండి. ఓం మహాగణాధిపతయే నమో నమః చిన్నగా ముగ్గు వేసి స్వామి వారికి దానిపైన అందరూ కూడా నైవేద్యం పెట్టాలన్నమాట. అలాగే కింద పెట్టేసేయండి. అట్లానే పెట్టకండి. నైవేద్యం ఇక్కడ పెట్టేసేయండి. ఇది కొబ్బరికాయ ఇలా పైన పెట్టేసేయండి. కొబ్బరికాయ ఇలా మనకి స్వామివారి దగ్గర పెట్టేసేయండి. నైవేద్యం ఇది పక్కన పెట్టండి. నైవేద్యం ఇక్కడ పెట్టండి అమ్మా. అందరూ కూడా మీ దగ్గర ప్లేస్ ఎలా ఉంటే అలాగా మండపంలో ప్లేస్ ఉంటే అక్కడైనా సరే పెట్టవచ్చు. కింద ఇలా పెట్టి ముగ్గు వేసి పెట్టాలి. అలానే పెట్టండి. అలా నైవేద్యం సమర్పణ చేయండి. మీరు ఏదైనా సరే ఎన్ని నైవేద్యాలు చేసుకున్నా సరే స్వామివారి దగ్గర పెట్టి స్వామివారికి సమర్పణ చేయండి. ఇప్పుడు గంట కొట్టుకుంటూ నైవేద్యం నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం వీడియో కానీ పూజ కానీ ఏమైనా మిస్టేక్స్ చేసి అంటే తప్పుగా ఏమైనా చేసినా మీరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా కాదు అలా చేయాలనేది మనం తప్పుగా మాట్లాడితే కూడా క్షమించండి. ఓకేనా?
2 అరటి పండ్లు ఇలా పెట్టుకోండి. తర్వాత దాంట్లో 2 వక్కలు పెట్టుకోండి. 2 వక్కలు. అదేవిధంగా దాంట్లో ఎంతో కొంత ఒక 11 రూపాయలు లేదా రూపాయి బిల్ల ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకొని స్వామి వారికి సమర్పణ చేయండి. 1 రూపాయి బిల్ల పెట్టుకుంటున్నాం, మీరు కూడా అలా పెట్టుకోండి. అలా పెట్టుకొని స్వామివారి దగ్గర ఇలా మనస్ఫూర్తిగా అలా పెట్టేసేయండి. తాంబూలం ఇప్పుడు చెప్పండమ్మా అందరు కూడా. ఇప్పుడు చెప్పండమ్మా. తాంబూలం సమర్పయామి అని చెప్పేసి దానిపైన కొన్ని అక్షరాలు వేయండి. తాంబూలం పైన తాంబూలం సమర్పయామి. భోగే ఫలైష్ట కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. భోగే ఫల తాంబూలం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి కర్పూర దివ్య మహామంగళ హారతి ఇవ్వాలి. ఇప్పుడు అందరూ కూడా హారతి ఇవ్వండమ్మా. ఓం హిరణ్య పాత్రమ్మలో పూర్ణం దహాతి మదవ్యాధానేది ఏకరా బ్రహ్మణ ఉపహరతి ఏకరైవ యజమానాయ ప్రేదో దధాతి సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేజ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం పరిపూర్ణగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదావనందం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. కర్పూర మహామంగళ ఆనందాని రాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆగమనీయం సమర్పయామి. ఎప్పుడైనా సరే స్వామి వారికి 3 సార్లు చూపించిన తర్వాత నీళ్లు ఇక్కడ ప్రోక్షణ చేసి మనము హారతి కళ్ళకు అద్దుకోవాలి. ఇలా 3 సార్లు మీరు కూడా కళ్ళకు అద్దుకోండి. హారతి కళ్ళకు అద్దుకున్న తర్వాత ఫ్రెండ్స్ నేనైతే కథ వినాయక చతుర్థి రోజు నెక్స్ట్ డే 2 డేస్ విన్నా. 3rd డే నుంచి ఏం కథ ఏం వినలేదు. సో రెగ్యులర్గా విన్నా మంచిదే, వినాయక చతుర్థి రోజు విన్నా కూడా మంచిదే. ప్రసాదాలు వచ్చేసి నేను ఒక రోజేమో ఉండ్రాలు, ఫస్ట్ డే ఏమో ఉండ్రాల పాయసం ఫ్రూట్స్ పెట్టిన. సెకండ్ డే వచ్చేసి దద్దోజనం, పులిహోర, అరటిపండు, దోసకాయ పెట్టిన ఫ్రెండ్స్. 3rd డే కూడా ఇక ఫ్రూట్స్ పెట్టిన నేనైతే. వినాయకునికి నైవేద్యం దోసకాయ పెడితే చాలా మంచిదంట. కొబ్బరికాయ కొట్టినంత ఫలితం అనేది ఉంటుందంట. మీకు వీడియో వచ్చేసి ఇంతే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.